హాయ్ అండి. ఇవాళ నేను కర్ణాటక ఫేమస్ అయిన ఒత్తు శావిగ చేస్తున్నాను. ఇది తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదండి. మా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా చేస్తారు. నేను నేర్చుకున్నాను. ముందుగా కావాల్సింది పచ్చి కొబ్బరి అండి. ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి, బెల్లం అండి, శనగపప్పు, ఇది గసగసాలు, ఒక యాలక్కాయ అండి. ఇంతవరకు చాలు. ఇవన్నీ కూడా మనం మిక్సీ వేసుకుందాం. బెల్లం తీసేసి మిగతావన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. మనం మిక్సీ వేసేలోపు ముందుగా బెల్లాన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఎందుకంటే బెల్లంలో ఎక్కువ నలకలు ఉంటాయి కదా. ఇవన్నీ పోవటానికి ఫిల్టర్ చేసుకోవటానికి జస్ట్ ఒక పొంగు రానిస్తున్నామండి. తీసుకొని కొబ్బరి వేసేసుకుందాము. కొబ్బరి బాగా మెత్తగా చేసుకోవాలి. తర్వాత మిగతావి వేసుకుందాము. కొబ్బరి మిక్సీ వేసుకున్నామండి. ఈలోపు గసగసాలు మనం ప్యాన్ పెట్టేసి గసగసాలు కొంచెం వేయించుకుందాము లైట్గా అనమాట. జస్ట్ పచ్చివాసన పోయే వరకు జస్ట్ అలా వేయించేసుకోవటం. ఎక్కువ వద్దండి, సిమ్లోనే పెట్టుకొని చేసేసుకోండి. ఈలోపు బెల్లం కూడా మనకు కరిగిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్లో మనం గసగసాలు వేసుకుందామండి. గసగసాలు, శనగపప్పు వేసుకుందామండి. కొంచెం ఎక్కువ కాదు, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసుకుందాము. దీంట్లోనే మనం ఒక యాలక్కి వేసేసుకొని ఇప్పుడు మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకుందామండి. నేను కొంచెం వాటర్ పోసేసుకొని మిక్సీ తిప్పుకుంటున్నాను. చూడండి, మొత్తం కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అసలు గసగసాల స్మెల్ అయితే ఎంత బాగుందో. మిక్సీ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుందన్నమాట. చూడండి, మనం ముందుగా బెల్లం బాయిల్ చేసుకున్నాం కదా, దాన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. ఎందుకంటే బెల్లంలో పురుగులు, మట్టి అంతా ఉంటాయి కదా, చిన్న చిన్న మట్టి రాళ్ళు వస్తాయి. అదంతా కూడా ఇలా ఫిల్టర్ చేసుకుందాం. మనం ఇలా ఫిల్టర్ చేసుకున్న దాంట్లో మనం మిక్సీ చేసుకున్న గ్రేవీ మొత్తం కూడా ఇలా వేసేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలిపేసేసి మనం స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు ఇలా తిప్పేసుకోవాలి. ఇప్పుడు బాగా తిప్పేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటాను. నాకు కొంచెం గట్టిగా ఉంది, కొంచెం వాటర్ వేసేసుకుంటున్నాను నేను. ఇంకా ఉడుకుతూ థిక్నెస్ అవుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఉడకనిద్దాము. స్టవ్ మీద పెట్టేసి బాగా కలుపుతూ ఉండాలన్నమాట. అడుగంటకుండా చిన్న మంటలో పెట్టేసుకోవాలి. మనం హైలో పెట్టేసుకుంటే అడుగంటిపోయిద్ది. అప్పుడు టేస్ట్ అంతా కూడా బాగా రాదు. చాలా బాగా స్మెల్ వస్తుందండి నాకైతే. ఎప్పుడు మా ఫ్రెండ్స్ చేస్తేనే తింటాను. వాళ్ళ ఇంటికి వెళ్తే నేను ట్రై చేస్తున్నాను అనమాట. బాగా వచ్చింది, అందుకే మీకు చూపిద్దామని చేశాను. ఆంధ్రాలో నేను ఎప్పుడూ తినలేదు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఎక్కడ కూడా. ఇది పైకి బబుల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాము. ఇంతలోకి మనం రాగితో శావిగ చేసుకుందాం. ఒత్తి శావిగ. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఎక్కువ చేయట్లేదు, కొంచెమే చేస్తున్నాను. మీ ఇంట్లో వాళ్ళని బట్టి, మీ మెజర్మెంట్ని బట్టి మీరు చేసుకోండి. ఇది బాగా మరగాలండి ఈ వాటర్. మనం చేసేది స్వీట్ డిష్ అయినా కానీ కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఎక్కువ వద్దు, కొంచెం చాలండి. ఈ వాటర్లో బాగా మరిగిన తర్వాత మనం రాగి పిండి వేసుకోవాలి. ఈలోపు ఇది బాగా ఉడుకుతుందో లేదో చూద్దాం. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా వచ్చినప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట బాగా. ఇంక ఇది ఉడికిపోతుంది. ఇంకా 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. దగ్గరగా వచ్చేసింది. కొంచెం బబుల్స్ వచ్చేసే వరకు ఉంచుకోవాలండి. మీకు అర్థమవుతుంది. స్మెల్, పచ్చివాసన అంతా పోయే వరకు ఉంచాలన్నమాట. ఇక్కడ మనకి నీళ్ళు కూడా బాగా మరిగిపోయాయండి. ఇప్పుడు మనం రాగి పిండి వేసుకుందాం. దీంట్లో వేసిన వెంటనే కలపకూడదండి. జస్ట్ ఒక్కసారి అలా అనేసి మూత పెట్టేయటమే. ఎక్కువసేపు అట్లా అనేసి మనం మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇలా మూత పెట్టేద్దాం. మనం ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత తీసి చూద్దామండి. మరి గట్టిగా ఉందా లేదా చెక్ చేసుకుందాం. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు అండి. మీడియంగా రాగి ముద్ద ఎలా చేసుకుంటామో అలా ఉండాలి. ఇది మనం బాగా కలుపుకోవాలండి, ఉండలేకుండా. చూడండి, అడుగునంటూ అంటుకోలేదు. ఇంకొక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఇది చూసారా, మనకి రెడీ అయిపోయింది. బబుల్స్ వచ్చేసింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో వేసేసుకున్నాం అనమాట.
వేసేసుకుని బాగా వేడిగా ఉన్నప్పుడే మెత్తగా నలుపుకొని ముద్ద చేసేసుకోవాలి. చూడండి, రాగిదంతా కూడా ఇలా మెత్తగా అనుకొని ఇలా ఉండలు చేసుకోవాలండి. ఎలా చేస్తారో కానీ కాలిపోతుంది, నాకు అలవాట్లేదు కాబట్టి. ఇప్పుడు నేనైతే ఇలాగే ఉంచేసుకున్నాను. మనం చక్కెరల గిద్దెలు ఉంటాయి కదా, చక్కెరల గిద్దెల్లో ఇలా సన్నగా హోల్స్ వస్తాయి అన్నమాట. ఇలాంటి హోల్స్ వచ్చేది పెట్టుకోవాలి మనం. అందరింట్లో ఉంటుంది కదా చక్కెరలది, పెట్టేసుకొని ఈ రాగి ముద్ద అన్నది దీంట్లో పెట్టేసుకోవాలి మనము. ఇప్పుడు చూడండి, ఈ ప్లేట్లో మనం ఇలా చక్కెరలది రెడీ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా నీట్గా ఒత్తు శావిగా అండి. దీన్ని కర్ణాటక ఫేమస్ అనమాట. మా ఆయనకి నాకు చాలా ఇష్టము. చూసారా, ఇలా బియ్య పిండితో కూడా చేసుకుంటారనమాట. చేసేసి మా ఆయనకి సర్ప్రైజ్గా తీసుకెళ్ళాలండి. మా ఆయనకి చాలా ఇష్టమైంది. ఇది వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలి. ఇలా ఒక్కొక్క ప్లేట్లో వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. నేను బియ్య పిండితో కూడా చేసి చూపిస్తాను మీకు. యాక్చువల్గా అయితే దీనికే ఒక మిషన్ ఉంటుంది అన్నమాట. మా దగ్గర అది లేదు కాబట్టి నేను చక్కెరల దాంతో తయారు చేస్తున్నాను. కర్ణాటక ఫేమస్ ఒత్తి శావిగా అనమాట. ఇప్పుడు ఈ స్వీట్ అన్నది దీని మీద వేసేసుకొని తినేస్తారు. మా ఆయనకి సర్ప్రైజ్గా ఇస్తాను, ఎలా ఫీల్ అవుతారో. ఇప్పుడైతే రాగి చేసానండి, తర్వాత బియ్య పిండిది కూడా చేస్తాను. చూడండి, ఇప్పుడు మా ఆయనకి సర్ప్రైజ్గా తీసుకెళ్ళిస్తాను. చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటుందో. ఏమండి, కళ్ళు మూసుకోరా, మీకు సర్ప్రైజ్గా ఒకటి తెచ్చాను చూడండి. అలా రెండు కలుపుకొని తింటే అసలు ఉంటుందండి. చాలా ప్రేమగా కష్టపడి చేశాను నీకోసం. బియ్యంది చేసుకుంటున్నామండి, ఒత్తి శావిగే కొంచెమే చేస్తున్నాను అనమాట. నేను ఒక 2 వచ్చేటట్లు. ఇప్పుడు దీంట్లో వాటర్ పెట్టుకున్నాం కదా, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. బాగా మరగనివ్వాలండి. చూడండి, వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం కొంచెం బియ్య పిండి వేసుకోవాలండి. సిమ్లోనే ఉంచుకోవాలి. జస్ట్ అలా కలిపి మూత పెట్టేసుకుందాం. చూడండి, ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి దీన్ని ఉండలు లేకుండా. ఇప్పుడు నేను ఉండలు లేకుండా బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాము. బాగా ఉడికితేనే మనకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఉడికిపోయింది, ఆపేసాను అనమాట. చక్రాలు ఈ హోల్స్ ఉన్నది, చిన్న హోల్స్ ఉన్నది తీసుకొని చక్రాలు గిద్దలు వేసుకోవాలండి. వేసేసుకొని దీంట్లో పిండి అంతా పెట్టేసుకుందాం. ఈ బియ్య పిండి అంతా కూడా ఒక ప్లేట్లో వేసుకొని బాగా మెత్తగా పిసుక్కోవాలండి. వేడి మీద ఉన్నప్పుడు చేస్తేనే వస్తుంది. మధ్యలో వాటర్ టచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూడండి, వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా సాఫ్ట్గా రావాలన్నమాట. ఇలా మెత్తగా అనుకొని మీకు ఎంత కావాలో అంత తీసేసుకొని మీరు చక్కెరలు గిద్దెల్లో పెట్టుకొని చక్కెరలాగా ఒత్తుకోవాలండి. దీంతో అయితే పులిహోర కూడా చేస్తారు, నిమ్మకాయ పులిహోర. నేనైతే ఇవాళ స్వీటే చేసి చూపిస్తున్నాను. దీన్ని చక్కెరల గిద్దెలో పెట్టేసుకుందాం. చూసారు కదా, ఈ ముద్దని ఇలా పెట్టేసుకొని మనం ఒక ప్లేట్లో ఒత్తేసుకుందాం నీట్గా. ఒత్తు శావిగి చూడండి, మనం ఒత్తేసుకుందాం. ఒత్తు శావిగిని ఇలా చేసేసుకోవాలండి. ఇంకోటి చేసుకుందాము. చూడండి, ఇంకోటి మనం చేసేసుకుందాం అనమాట. అలవాటు మీద ఇది ప్రాక్టీస్ బాగా అవ్వాలి. నాకైతే తక్కువ కదా అలవాటు. చూడండి, రాగి ఒత్తి శావిగే, బియ్యపిండి ఒత్తి శావిగే, దీనికి గసగసాల స్వీట్ అండి. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు పోల్శెట్టి సిస్టర్.